వచ్చే 17/5/2025 ఏం పూజ సామాగ్రి సంబంధించిన పుట్ట చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఏం లేదు, మా తాత సంవత్సరికం, అందుకని పూజ చేయడానికి, టెంకాయ కొట్టడానికి, నమస్కరించుకోవడానికి అని కొంచెం తోటలోను మా తాత గౌరి ఉన్నది. పెద్ద ఓబులేసు 17/5/1987లో చనిపోయాడు. దానికి సందర్భంగా సంవత్సరిక దినం రోజని మా అమ్మ నేను పూజ చేయడానికి, నమస్కరించుకోవడానికి వచ్చాము. మొత్తం అంతా గౌరీలంతా క్లీన్ చేసేసి, ఈ విధంగా కుంకుమ పసుపు పెట్టేసి, ఊదిగడ్డ అంటించేసి, పూలంతా చల్లేసి టెంకాయ కొడుతున్నాం అమ్మ నేను. గౌరీలు వచ్చేసి మా తాత వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మొదటి తాత పేరు వచ్చేసి పెద్ద ఓబులేసు, రెండవ తాత పేరు నడిపే ఓబులేసు, మూడవ తాత పేరు మర్రెప్ప. నాన్న వాళ్ళ నాన్న సంవత్సరికమని, మా తాతకు సంవత్సరికమని ఉద్దేశంతో మా అమ్మ నేను పూజ చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ వెళ్ళి మా తాత గౌరికి కొబ్బరికాయ కొట్టుకురామన్నారు. 17/5/5 నెల ఉద్దేశంతో అని, ఈ సంవత్సరికం అనే ఉద్దేశంతో మా అమ్మ నేను వెళ్ళేసి పూజ చూసేసి టెంకాయ కొట్టుకొని నమస్కరించుకున్నాము. 39వ సంవత్సరికం ప్రతి సంవత్సరం టెంకాయ కొడుతూనే ఉంటాను. మా నాన్న చెప్తుంటాడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుతామని. అన్నదమ్ముల కొడుకులే మా నాన్న జనరేషన్. ప్రతి సంవత్సరం మా నాన్న వెళ్ళి టెంకాయ కొట్టుకొని రామంటాడు. అన్నదమ్ముల కొడుకులు వారసత్వం నెక్స్ట్ జనరేషన్ గురించి మరి వీడియోలో చేస్తాను, తప్పకుండా చూడండి. యూట్యూబ్ లో మరి అప్లోడ్ చేస్తాను. మీనికి పెద్ద ఓబులే సంవత్సరికం అని పూజ చేసుకోవడానికి వచ్చాము. మా నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, మా నాన్న 15 years వయసులో ఉన్నప్పుడు చనిపోయాడని చెప్పాడు మా నాన్న ఎప్పుడు నాకు. మీ తాతల అన్నదమ్ములకు గౌరీలో ఒక చోట పూంచారు లేదా కూడా కామెంట్ తెలియజేయ మర్చిపోకుండా. అదే విధంగా ప్రతి సంవత్సరం మీరు వెళ్ళి మీ తాతలకు గౌరీలకు నమస్కరించి పూజ చేసుకుంటారో లేదా కూడా కామెంట్ తెలియజేయ మర్చిపోకుండా. వీడియో చూస్తున్న వారు మీ తాత పేరు, అదేవిధంగా మీ తాత సంవత్సరిక దినం పేరు కూడా కన్నా వాళ్ళు మా తాతల గౌరీలు తోటలోనే పోంచారు. ప్రతి సంవత్సరం నేను వెళ్ళి సంవత్సరిక దినం రోజున వెళ్ళి నమస్కరించి టెంకాయ కొట్టి పూజ చేసి నమస్కరించుకుంటున్నాను. పుట్టినప్పుడు మీ నాన్న గాని అమ్మ గాని మీ అమ్మ నాన్న అమ్మ గాని బతుకున్నారు లేదా కూడా కామెంట్ తెలిసి మర్చిపోకోకుండా. ప్రతి సంవత్సరం మా తాత సంవత్సరం దినం రోజు వెళ్ళేసి గౌరీలు మొత్తం అంతా క్లీన్ చేసేసి పూజ చేస్తాను అనమాట. టెంకాయ కొట్టేసి పూలు అన్ని చల్లేసి కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయ కొడుతుంటాను. ఈ విధంగా మీరు చేస్తున్నారు లేదా కూడా కామెంట్ తెలియజేయ మర్చిపోకోకుండా.